జొనాథన్ లివింగ్‌స్టన్ సీగల్, ఆహ్, రచయిత రిచర్డ్ బాక్. ఇది ఒక క్లాస్ అయిపోయింది. ఇంకొకటి. తన వాళ్ళ కోసం తాను ఏది ఆశించాడో దానిని తానే ఒంటరిగా అనుభవిస్తున్నాడు. ఎగరడంలోని మెళకువలను బాగా నేర్చాడు. అయినా దానికి ప్రతిఫలంగా పొందిన శిక్ష గురించి ఏ రోజు బాధపడలేదు. విసుగు, మరి భయం, మరి కోపం మన ఆయుష్షును తగ్గించడానికి హేతువులని మనస్సులోంచి వీటిని పోగొట్టిన మరుక్షణం సుఖవంతంగా పూర్ణ ఆయుష్షుతో జీవిస్తామని తెలుసుకున్నాడు. తాను అమితంగా ప్రేమించే ఆకాశంలో ఆ రోజు సాయంత్రం జొనాథన్ ప్రశాంతంగా ఎగురుతున్న సమయంలో 2 సీగల్స్ అతనిని గమనించాయి. అతని రెక్కల పక్కగా ఎగురుతూ వస్తున్న ఆ 2 పక్షులు దివ్యమైన కాంతితో స్వచ్ఛంగా ఉన్నాయి. ఆ సాయంత్రపు ఆకాశంలో వాటి తేజస్సు మృదువుగా, స్నేహపూర్వకంగా ఉంది. కానీ అన్నిటికన్నా అత్యద్భుతము ఆ ఎగిరే తీరులోని నేర్పు. తన రెక్కల కొనలను కేవలం ఒక్క అంగుళం దూరంలోనే తమ తమ రెక్కలను నియమబద్ధంగా ఆడిస్తూ తన వెంటే ప్రయాణిస్తున్నాయి. మరో మాట మాట్లాడకుండా జొనాథన్ వాటికి మరెవ్వరూ విజయం సాధించలేని పరీక్ష పెట్టాడు. తన రెక్కలను మెలితిప్పి గంటకు కేవలం 1 మైలు వేగానికి తగ్గాడు. ఆ 2 తేజోవంతమైన పక్షులు అతనితో బాటే సున్నితంగా రెక్కలు మడచి తమ వేగాన్ని కూడా పూర్తిగా తగ్గించాయి. అలా నిదానంగా ఎగరటం వాటికి తెలుసు. తన రెక్కలను ముడిచి గిర్రున బొంగరములా తిరుగుతూ తలక్రిందులుగా నిట్ట నిలువుగా గంటకు 190 మైళ్ళ వేగంతో క్రిందికి దూకాడు. వారు అతనితో బాటు ఎటువంటి తొర్రుపాటు లేకుండా కిందకు దూకారు. చివరికి అంతే వేగంతోనే లంబంగా పైకి వంపు తిరిగి అతి నిదానంగా పిల్లి మొగ్గ వేశాడు. వారు అతనితో పాటు చిరునవ్వు నవ్వుతూ అదే పని చేశారు. అతని మామూలు ఎత్తుకు చేరి కొద్దిసేపు మౌనం తర్వాత వారితో మాట్లాడటం మొదలుపెట్టాడు. చాలా సంతోషం. బాగా చేశారు. ఎవరు మీరు? మేము మీ గుంపుకు చెందిన వారమే జొనాథన్. మీ సోదరులం. వారి మాటలు చాలా స్పష్టంగా, ప్రశాంతంగా ఉన్నాయి. నిన్ను మరింత ఎత్తులలో ఉన్న స్థలానికి తీసుకెళ్ళడానికి వచ్చాం. నాకు ఇల్లా? లేదే. నా గుంపా? నాకు ఎవ్వరూ లేరు. నేను అక్కడి నుంచి ఎప్పుడో వెలివేయబడ్డాను. మనము అత్యంత ఎత్తైన శిఖరాలపై వీస్తున్న గాలిలో ఎగురుతున్నాం. ఇంకొన్ని వందల అడుగుల కన్నా ఈ ముసలి శరీరాన్ని ఇంకేమాత్రం పైకి తీసుకొని పోలేను. లేదు జొనాథన్. నువ్వు తీసుకురాగలవు. నువ్వు అలా సాధన చేశావు. జీవితాన్ని అధ్యయనం చేసే ఒక తరగతి పూర్తయింది. ఇప్పుడు ఇంకొక తరగతి వెళ్ళే సమయము ఆసన్నమైంది. చివరకు నేను సిద్ధమే అన్నాడు. జొనాథన్ లివింగ్‌స్టన్ సీగల్ ఆ దివ్య పక్షులతో పాటు పైకెగిరి అనంతమైన నల్లని అంతరిక్షంలోకి అదృశ్యమయ్యాడు. జొనాథన్ లివింగ్‌స్టన్ సీగల్ ఆ దివ్య పక్షులతో పాటు పైకెగిరి అనంతమైన నల్లని అంతరిక్షంలోకి అదృశ్యమయ్యాడు. ఇప్పటి వరకు పార్ట్ 1 అయిపోయింది. ఇప్పుడు పార్ట్ 2. ఓహ్! ఇదే స్వర్గమన్నమాట. ఉన్న పళంగా ఇక్కడికి ఎగిరి వస్తే దీనిని స్వర్గం అని పోల్చుకోవడానికి చాలా కష్టపడాలి సుమా! తనలో తాను ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ అనుకున్నాడు జొనాథన్. నేల నుంచి మబ్బుల పైకెగిసి
ఆ దివ్యమైన పక్షులతో పాటు ఎగురుతున్నాడు జొనాథన్. తన దేహం కూడా వారి దేహాల్లాగా ప్రకాశిస్తూ కొత్త యవ్వనాన్ని పొందడాన్ని గమనించాడు. తన దేహం ఒక సాధారణ సీగల్ దేహంలాగే ఉన్నప్పటికిని, ఇది వరకటి పాత దేహానికంటే సులువుగా, తేలికగా ఎగురుతుంది. ఎటువంటి శ్రమ లేకుండా భూమి మీద ఎగిరిన దానికన్నా రెండింతలు వేగంతో ఇక్కడ ఎలా ఎగరగలుగుతున్నాడో తనకర్థం కావటం లేదు. తన రెక్కలు కూడా ధవళ కాంతులను వెదజల్లుతూ వెండి రేకుల్లా మిలమిల మెరుస్తున్నాయి. ఇప్పుడిప్పుడే ఆ రెక్కలను మరింత సమర్థవంతంగా వినియోగించడం నేర్చుకున్నాడు. గంటకు 250 మైళ్ళ వేగాన్ని చేరుకున్న తాను మరొక కొత్త రికార్డు నెలకొల్పబోతున్నానని అనుకున్నాడు. కానీ ఆ వెంటనే 273 మైళ్ళ వేగాన్ని చేరాడు. ఇక ఇంతకు మించి వేగాన్ని అందుకోవడం అసాధ్యం అని అనుకునే లోపే అతని ఆలోచనల్ని నిరుత్సాహపరుస్తూ తన శరీరం మరింత వేగాన్ని సాధించేది. ఈ కొత్త దేహం అందుకోగల గరిష్ట వేగ పరిమితి అంటూ ఒకటుండాలి. ఇప్పటికే తన పాత రికార్డులనన్నీ అధిగమించి చాలా వేగంగా ఎగరగలుగుతున్నాడు. చూడబోతే స్వర్గంలో ఈ వేగానికి హద్దంటూ ఏదీ ఉన్నట్టు లేదే అని తనలో తాను అనుకున్నాడు. మేఘాలను చీల్చుకుంటూ పైకి ఎగురుతున్న జోనాథన్‌కు తన వెన్నంటే వస్తున్న ఆ 2 దివ్యమైన పక్షులు క్షేమంగా చేరుకో అని శుభాకాంక్షలు చెప్పి ఉన్నట్టుండి గాలిలో అదృశ్యమైపోయాయి. జోనాథన్ ఇప్పుడు ఒక సముద్రం తీరంపై ఎగురుతున్నాడు. కింద బండరాళ్ళ మీద కేవలం 1, 2 సీగల్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. తీర్ తూర్పు దిక్కున్న ఆకాశాలు కలిసే ప్రాంతం వద్ద మరికొన్ని పక్షులు ఎగురుతూ వెళ్తున్నాయి. అన్నీ కొత్త కొత్త దృశ్యాలు, కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త సందేహాలు. అంతా కొత్తగా ఉంది జొనాథన్‌కి. స్వర్గంలో జనసంచారం బాగా ఉంటుందనుకున్నానే. మరెందుకు ఒక్కరిద్దరి కంటే ఎక్కువ కనబడటం లేదు? స్వర్గంలో ఎవరు నిద్ర అలసటలు ఎరుగరు కదా! మరి నేనెందుకు అలసిపోతున్నాను? అవును. ఈ విషయాలన్నీ నాకెలా తెలుసబ్బా? ఆ భూమి మీదున్నప్పుడు అనుకునేవారమనుకుంటా అని తనలో తాను అనుకున్నాడు. భూమి మీద అతను చాలా నేర్చుకునే ఉండవచ్చు. కానీ ఆ విషయాలన్నీ క్రమంగా తెరమరుగైపోతున్నాయి. ఆహారం కోసం కొట్టుకోవడాలు, సంఘ బహిష్కరణలకు గురి కావడం అంతా లీలగా మాత్రమే గుర్తొస్తుంది. అంతలో ఓ డజన్ సీగల్స్ సముద్ర తీరం నుంచి బయలుదేరి అతనికి ఎదురొచ్చాయి. ఎవ్వరు ఒక్క మాట మాట్లాడలేదు. అయితే అంతా తనకు స్వాగతం పలుకుతున్నారని మాత్రము అర్థమవుతుంది. అంటే నేను చేరవలసిన చోటికే చేరానన్నమాట అనుకున్నాడు జొనాథన్. స్వస్థలానికి చేరిన జొనాథన్‌కు తన జీవితంలో ఈ రోజు ఈ రోజొక పర్వదినంగా మిగిలిపోతుంది. రెక్కలను నిదానంగా ఆడిస్తూ, వేగాన్ని క్రమంగా తగ్గిస్తూ నెమ్మదిగా ఇసుకపై వాలాడు. అతనితో పాటు మిగతా వారు కిందకి దిగారు. కానీ ఒక్క ఈకను కూడా కదల్చకుండా వారు దిగిన పద్ధతే చాలా విచిత్రంగా ఉంది. గాలిలో సున్నితంగా తేలుతూ తెలియని కొత్త పద్ధతిలో చాచిన రెక్కల ఈకలను కొద్దిగా మెలితిప్పి నేలకు కొన్ని అంగుళాల ఎత్తులో వలయంగా తిరుగుతూ వేగం పూర్తి ఆగిపోయే సమయానికి పాదాలు చాచి నేలపై నిలబడ్డారు. వాలడంలో వారు ప్రదర్శించిన ఆ ఉడుపును చూసి జొనాథన్ ఆశ్చర్యపోయాడు. కానీ ప్రస్తుతం తాను బాగా అలసిపోయి ఉన్నాడు. లేకపోతే ఆ విద్యను వెంటనే సాధన చేసి ఉండేవాడే. జొనాథన్‌ను ఏదో మత్తు ఆవరించినట్లయింది. మాట్లాడకుండా ఇసుకలో అలా నిలబడే నిద్రలోకి జారుకున్నాడు. ఆ తర్వాత ఎప్పటికో గాని అతనికి మెలకువ రాలేదు.
అది వర్ ఇదివరకటి జన్మలో తాను నేర్చుకోవాల్సింది ఎంతైతే ఉండదో ఇప్పుడు ఇక్కడ కూడా అంతే ఉందని తర్వాత రోజులలో క్రమక్రమంగా గ్రహించాడు జొనాథన్. కానీ తేడా అల్లా ఇక్కడ అందరూ తనలాగే ఆలోచించేవారు కావడం. ఇక్కడ ప్రతి ఒక్కరూ వేగంలో మెళకువలు నేర్చుకోవడానికే అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. దానిలోనే సంపూర్ణతను సాధించి పారంగతులు కావడమే వీరందరి ఆశయం. వీరంతా అత్యంత శక్తివంతమైన వారు. ప్రతిరోజు గంటల తరబడి వివిధ రకాలైన పద్ధతుల్లో ఎగరడాన్ని సాధన చేస్తారు. ప్రతిరోజు తాము కనుగొన్న కొత్త కొత్త విన్యాసాల్ని ప్రయోగపూర్వకంగా పరీక్షించుకుంటారు. కేవలం ఆహారం కోసం ఎగురుతూ, ఒకరినొకరు కొట్టుకుంటూ, జీవితపు విలువల్ని, ఆనందాన్ని ఏమాత్రం ఆస్వాదించలేని తమ పూర్వజాతి వారి గురించి తాను తిరిగిన ఆ పాత ప్రదేశాల తాలూకు గత స్మృతులు ఏవి చాలా కాలం వరకు గుర్తు రాలేదు. ఒకరోజు తన శిక్షకునితో పాటు ఆకాశ విన్యాసాల అనంతరం తీరం వద్ద ఇసుకలో విశ్రాంతి తీసుకుంటుండగా అకస్మాత్తుగా గతం గుర్తొచ్చింది. మిగతా వారంతా ఏమయ్యారు నల్లీవన్? అడిగాడు టెలిపతి ద్వారా. జొనాథన్ తన స్వస్థలం చేరిన తర్వాత ఇదివరకటిలా నోటితో శబ్దాలు చేస్తూ మాట్లాడక అంతకన్నా అతి సులువైన టెలిపతి ద్వారా సంభాషిస్తున్నాడు. ఇదివరకు నేనుండిన ప్రదేశంలో మందలు మందలుగా సీగల్ పక్షులుండేవి. మరిక్కడ జనసంచారం లేదెందుకు నల్లీవన్? నల్లీవన్ నిదానంగా తలాడించాడు. నాకు తెలిసిన కారణం ఏమిటంటే నువ్వు అలాంటి వారిలో కోటికొకడివి. మేమంతా ఇక్కడికి చాలా నిదానంగా చేరుకున్నాం. మేం ఒక లోకం నుంచి మరొక లోకాన్ని క్రమంగా దాటుకుంటూ ప్రస్తుతానికి ఇక్కడికి చేరుకున్నాం. కానీ మేమెవ్వరము ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి వెళుతున్నాం అనే విషయాల్ని బొత్తిగా పట్టించుకోలేదు. మేం కేవలం వర్తమానంలో మాత్రమే జీవించేవారం. దానిని గురించి మాత్రమే ఆలోచించేవారం. జీవితం అంటే ఆహారం కోసం పోట్లాడుకోవడం, గుంపులో అధికారం కోసం ఎత్తులు వేయడం కాదు. ఇంతకన్నా ఏదో ఉంది అని మొట్టమొదటిసారిగా మాలో అభిప్రాయం కలగడాన్ని మేమెన్ని జన్మలు ఎత్తామో తెలుసా? కనీసము కొన్ని వేల జన్మలు. జొనాథన్, కొన్ని వేల జన్మలు. ఆ తర్వాత పరిపక్వతతోనే జన్మకు సార్థకత లభించింది అని తెలుసుకొని ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడానికి మరో 100 జన్మలు. ఇదే సూత్రం ఇక్కడ మనకు వర్తిస్తుంది. ఇక్కడ నేర్చుకునే విషయాల్ని బట్టి మనం తర్వాత ఏ లోకాన్ని చేరుతామనేది నిర్ణయించబడుతుంది. ఒకవేళ ఏమీ నేర్వకపోతే ఆ తర్వాత చేరుకునే లోకం కూడా దీనికి భిన్నంగా ఉండక ఇలాగే ఉంటుంది. అంటే అన్నిటా ఇవే అవధులు, ఇవే సమస్యలు. సల్లివన్ తన రెక్కలు బారుగా చాచి గాలికి ఎదురుగా తల తిప్పి కానీ జాన్, నువ్వొక్క జన్మలోనే చాలా సాధించి చాలా నేర్చావు. అందుకే వేల కొద్ది జన్మలు ఎత్తనవసరం లేకుండా నేరుగా ఇక్కడికొచ్చావు అని సమాధానమిచ్చాడు. కొద్ది క్షణాల్లో వాళ్ళిద్దరూ మళ్ళీ గాలిలోకి ఎగిరారు. సాధన కోసం ఈసారి ఎంచుకున్న విన్యాసం అంటే సుళ్ళు తిరగడం మరీ కష్టమైంది. కిందికి తిరిగి ఉన్నప్పుడు తలక్రిందులా ఆలోచించవలసిన పరిస్థితి. అంతలోనే రెక్కవంపును వ్యతిరేక దిశలో మారుస్తూ తన గురువుతో పాటు సరి సమానంగా ఉండగలగాలి. మరోమారు ఈ విన్యాసాన్ని సాధన చేద్దాం అంటూ మళ్ళీ మళ్ళీ ప్రోత్సహిస్తూ చివరికి ఆ బాగా చేశావు అని మెచ్చుకోలుగా సల్లివన్ జొనాథన్ వైపు చూశాడు. తిరిగి ఇద్దరు తీవ్ర సాధనలో మునిగిపోయారు. ఒకరోజు సాయంత్రం సాధనలో లేని సీగల్స్ అన్ని ఇసుకలో నిలబడి దీర్ఘంగా ఆలోచిస్తున్నాయి. వాటిలో అన్నిటికన్నా పెద్ద ఆయన త్వరలో
ఆ లోకాన్ని వీడి ఇంకో లోకానికి బయలుదేరబోతున్నాడని తెలిసిన జొనాథన్ ధైర్యాన్ని కూడగట్టుకొని ఆయన వైపు నడిచాడు. చియాంగ్ కాస్త భయపడుతూ పలకరించాడు జొనాథన్. ఆ వృద్ధుడు జొనాథన్ వైపు ప్రేమగా చూస్తూ అడుగు బాబూ అన్నాడు. వృద్ధాప్యంతో అతని శరీరము శుష్కించకపోగా మరింత శక్తివంతంగా కనబడుతుంది. అతన్ని ఓడించేవారు సీగల్ జాతిలోనే లేరు. అతనికి తెలియని విద్యలంటూ లేవు. చియాంగ్, ఈ ప్రదేశం నాకు స్వర్గంలా అనిపించడం లేదు. నా అనుమానం నిజమే కదా అన్నాడు జొనాథన్. చల్లని వెన్నెలలో నిలబడ్డ ఆ వృద్ధుడు మెల్లగా నవ్వి, నువ్వు మళ్ళీ నేర్వడం మొదలుపెట్టావు జొనాథన్ అని అన్నాడు. సరే, ఇక్కడ ఏం జరుగుతుంది? అసలు మనం ఏ గమ్యం వైపు ప్రయాణిస్తున్నాం? నిజానికి స్వర్గం అనేది ఒకటుందా లేదా? ప్రశ్నించాడు జొనాథన్. లేదు జొనాథన్, స్వర్గం అనేది ఎక్కడా లేదు. స్వర్గం అంటే ఒక ప్రదేశం లేదా కొంత కాల పరిమితి కాదు. స్వర్గం అంటే అన్నిటా పరిపక్వతను సంపాదించడమే. స్వర్గం అంటే అన్నిటా పరిపక్వతను సంపాదించడమే. ఒక్క క్షణం మౌనంగా ఉండి తిరిగి జొనాథన్‌తో అన్నాడు. "నువ్వు బాగాగా నువ్వు బాగా వేగంగా ఎగరగలుగుతావు కదా!" "ఆ! నేను వేగాన్ని ప్రేమిస్తాను." భయపడుతూ సమాధానమిచ్చినప్పటికీ, అంత పెద్ద వ్యక్తి తన సామర్థ్యాన్ని గుర్తించినందుకు కాస్త గర్వపడ్డాడు. "నువ్వు వేగాన్ని ఖచ్చితంగా అధ్యయనం చేసి దానిలో పూర్తి ప్రావీణ్యతను పొందిన రోజు, నువ్వు కోరుకునే ఆ స్వర్గాన్ని నువ్వు నువ్వందుకు అందుకుంటావు. అంటే గంటకు 1000 మైళ్ళ వేగం, లేదా 10,00,000 మైళ్ళ వేగం, లేదా కాంతి వేగంతో ప్రయాణించడం కాదు. ఎందుకంటే ఏ సంఖ్యకైనా ఒక అవధి అంటూ ఉంటుంది. కానీ నిష్ఠాతకు ఎటువంటి అవధి లేదు. వేగంలో నిష్ఠాతుడవు కావడంలోనే అంతా ఉంది. అప్పుడే అందులోని స్వర్గాన్ని అనుభవిస్తావు." ఇలా మాట్లాడుతూనే చిత్రంగా అకస్మాత్తుగా అదృశ్యమైపోయి, ఒక 100 గజాల దూరంలో నీటి మీద ఎగురుతూ కనిపించి, అంతలోనే తిరిగి జొనాథన్ ముందు ప్రత్యక్షమయ్యాడు. ఇదంతా ఒక్క సెకన్‌లో వెయ్యో వంతులో జరిగింది. ఇదో రకమైన తమాషా నవ్వుతూ చెప్పాడు జొనాథన్‌తో. జొనాథన్ అతని విన్యాసాన్ని చూసి అదిరిపోయాడు. ఇక స్వర్గం గురించి అడగటం స్వర్గం గురించి అడగటం పూర్తిగా మర్చిపోయి, మీరు ఇలా ఎలా ఎగరగలుగుతున్నారు? అలా ఎగిరేటప్పుడు మీకెలాంటి అనుభూతి కలిగింది? ఎంత దూరం వరకు మీరిప్పుడు ఎగిరి వచ్చారు? అని అడిగాడు. "నువ్వు అనుకున్న ప్రదేశానికి అనుకున్న కాలంలోకి ప్రయాణించగలవు" వృద్ధుడు జవాబిచ్చాడు. "నేనెప్పుడు కావలిస్తే అప్పుడు అని ప్రదేశాలకు ఒకే మారు వెళ్లి రాగలను." సముద్రం వైపు చూపు సారించి అన్నాడు. "ఇదంతా చాలా వింతగా ఉంటుంది. దూరాలని అధిగమించడానికి వేగంగా నిష్ఠాత కోసం ప్రయత్నించేవారు ఎక్కడికి ఎగరలేదు. కానీ వేగంలో నిష్ఠాత కోసం ప్రయత్నాన్ని పక్కన బెట్టే వారే అనుకున్న తడవే అన్ని చోట్లకి వెళ్ళగలుగుతారు. గుర్తుంచుకో జొనాథన్, స్వర్గం అనేది ఓ ప్రదేశం లేదా ఒక కాల పరిమితి కానే కాదు. స్వర్గం అంటే నాకు ఆ విధంగా ఎగ నాకు ఆ విధంగా ఎగరడం నేర్పుతారా?" ఇంకో కొత్త విషయాన్ని జయించడానికి ఉద్వేగంతో ఊగిపోతూ అడిగాడు జొనాథన్. "నీకు నేర్చుకోవాలనుంటే అలాగే నేర్పుతా." "అవును, నేర్చుకోవాలనుంది. ఎప్పుడు మొదలెడదాం? నీకు అభ్యంతరం లేకపోతే ఈ క్షణం నుంచే కానిద్దాం." "మీలాగే ఎగరాలని ఉంది. దానికి నేనేం చెయ్యాలో చెప్పండి." జొనాథన్ కళ్ళు మిలమిలా మెరుస్తూ ఉండగా అడిగాడు. చియాంగ్ ఆ కుర్ర సీగల్ వంక మొదటిసారి పరీక్షగా చూస్తూ నెమ్మదిగా చెప్పడం ప్రారంభించాడు.
నీ మనసు ఎక్కడికి ఎగరాలనుకుంటుందో అక్కడికి చేరడానికి నువ్వు మనోవేగంతో ప్రయాణించవలసి ఉంటుంది. అతను చెప్తున్నాడనమాట. ఇదంతా ఇంక ఈయన ఈ వేరే లోకంకొచ్చేసిండు జొనాథన్ సీగల్. అంటే నిన్ను నువ్వు ఆ ప్రదేశానికి అంతకు మునిపే చేరినట్లుగా భావించుకోవాలి. చి చియాంగ్ సూచించిన చిట్కా ఏమిటంటే, జొనాథన్ తనను తాను 42 అంగుళాల నిడివి ఉన్న ఒక చిన్న పక్షి దేహంలో బంధింపబడి ఉన్న వ్యక్తిగా గుర్తించడం మానివేయడమే. ఇక ఎగరడానికి కావలసిన పదకాలను ఆలోచించనక్కర్లేదు. తన నిజ ప్రకృతి సర్వవేళలా సర్వ ప్రదేశాలలోనూ ఒక వ్రాయని అంకెలా పరిపూర్ణంగా ఉంటూ సర్వవ్యాప్తమై ఇప్పటికే ఉంది అని సదా మరవకుండా గుర్తుంచుకోవడమే ఇందులోని చిదంబర రహస్యం. జొనాథన్ తీక్షణంగా రోజుల తరబడి సూర్యోదయం నుంచి సూర్యాస్తయం సమయం వరకు ఏకాగ్రతతో సాధన కొనసాగిస్తున్నాడు. కానీ అతని ప్రయత్నాలేవి ఫలించడం లేదు. తాను నిలబడ్డ ప్రదేశం నుంచి ఒక్క అంగుళం కూడా కదిలి ముందుకు పోలేదు. నా మీద నమ్మకం గురించి మర్చిపో. మొదట్లో నువ్వు ఎగరడానికి నీకు నమ్మకం అవసరం ఉండింది కాదు. దానిని అర్థం చేసుకోవడమే కావలసి ఉండింది. ఇప్పుడు అదే సత్య. ఈ మారు మళ్ళీ ప్రయత్నించు చియాంగ్ అన్నాడు. ఒకరోజు జునాథన్ తీరం వద్ద నిలబడి చియాంగ్ మాటలను ఏకాగ్రతతో మననం చేసుకుంటున్నాడు. నువ్వు ఎటువంటి అవధులు లేని సంపూర్ణ స్వాతంత్ర్యం గల సీగల్ పక్షివి. ఇది సత్యం. ఈ మాటలలోని అర్థము అనుభవంలోకి వచ్చేసరికి జొనాథన్ శరీరము అపరిమితమైన ఆనందంతో ఒక్కమారు వణికింది. శుభం. ఇక కళ్ళు తెరు. చియాంగ్ మాటల్లో విజయగర్వం తొణికిసలాడుతుంది. జొనాథన్ కళ్ళు తెరిచేసరికి అతని శిక్షకునితో పాటు పూర్తి నూతనంగా కనిపిస్తున్న ఒక సముద్ర తీరం వద్ద ఉన్నాడు. తీరం వెంబడి ఉన్న వృక్షాల కొమ్మలు బాగా వంగి నీళ్ళను తాకుతున్నాయి. ఆకాశంలో జంట సూర్యులు పసుపు రంగులో వెలిగిపోతున్నారు. చివరికి ఎలా చెయ్యాలో తెలిసిందన్నమాట. కానీ ఈ విద్య పూర్తిగా నీ అదుపులోకి రావడానికి మరింత శ్రమ పడాలి సుమా! హెచ్చరించాడు చియాంగ్. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఠారెత్తి అరిచాడు జాన్. తాము ఓ కొత్త లోకం చేరడాన్ని ఏమాత్రం ప్రాముఖ్యత ఇవ్వకుండా జొనాథన్ వేసిన ప్రశ్నని కొంచెం కూడా ఖాతరు చేయకుండా చియాంగ్ మళ్ళీ ఇలా అన్నాడు. కనిపిస్తుంది కదా! జంట నక్షత్రాలు, సూర్యులుగా ఉన్న ఆకుపచ్చ రంగు ఆకాశం. అంటే ఓ కొత్త గ్రహం మీద దిగాం. నేను సాధించాను. మీరు చెప్పిన చిట్కా పనిచేసింది. పట్టలేని ఆనందంతో గట్టిగా అరిచాడు జొనాథన్. భూమిని వదిలి వచ్చిన తర్వాత అలా గట్టిగా అరవటం ఇదే మొదటిసారి. ఆహా! ఆహా! తప్పకుండా పనిచేస్తుంది మరి జాన్. నువ్వేం చేస్తున్నావో దానిని పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడు అది తప్పకుండా పనిచేసి తీరుతుంది. కానీ ఇప్పుడు ఈ విద్యలో పూర్తి పట్టు సాధించడమే ఇంకా మిగిలి ఉంది. దానిని గురించి ఆలోచించు అన్నాడు చియాంగ్. వాళ్ళు తిరిగి వచ్చేసరికి చీకటి పడింది. ఎంతో కాలంగా అలాగే నిలబడి సాధన చేస్తున్న జొనాథన్ ఉన్న పళంగా అక్కడి నుంచి మాయమై తిరిగి రావడంతో మిగతా సీగల్స్ అతని వైపు వాటి దేదీప్యమైన కళ్ళలో సంభ్రమాశ్చర్యాలను నింపుకొని చూస్తున్నాయి. వారి అభినందనలను ఒక్క క్షణం పాటు అందుకొని, నేను ఇక్కడికి కొత్తగా వచ్చిన వాణ్ణి. నేనింకా శిక్షణ మొదలుపెట్టిన వాణ్ణే. మీ నుంచి నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది అన్నాడు. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది జాన్. 10,000 సంవత్సరాలుగా నేను ఇక్కడికి వచ్చే సీగల్స్‌ని గమనిస్తున్నాను. కానీ నేర్చుకోవడానికి నువ్వు చూపినంత తెగువ, ధైర్య సాహసాలు మరెవ్వరూ ప్రదర్శించలేదు. ఆనందం వ్యక్తపరిచాడు సమీపంలో ఉన్న సల్లివన్.
అందరి చూపులు తన మీదే ఉండేసరికి కాస్త బిడియంతో తల వంచుకున్నాడు జొనాథన్. నీకిష్టమైతే ఇక కాలంతో పాటు ఎగరడం కూడా నేర్పుతాను. ఇప్పుడు భూత కాలంలోకి లేదా భవిష్యత్తు కాలంలోకి ఎలా కావాలంటే అలా ఎగరగలుగుతావు. అప్పుడే అన్నీ అన్నిటికన్నా కష్టమైన, శక్తివంతమైన, ఆనందదాయకమైన వాటిని సాధించనారంభిస్తావు. అప్పుడే నువ్వు దయ, ప్రేమ అనే సామ్రాజ్యంలో విహరించడం ప్రారంభిస్తావు. బోధించాడు చియాంగ్. ఒక నెల గడిచింది. లేదా అంతకాలం గడిచినట్లనిపించింది. జొనాథన్ అన్ని విషయాలు చురుకుగా ఆకలింపు చేసుకుంటున్నాడు. అంతకుముందు అతను సాధారణ అనుభవాల నుంచే తనకు తానుగా అనేక అపూర్వ విషయాలను గ్రహించగలుగుతూ ఉండేవాడు. ప్రస్తుతం చియాంగ్‌కు ప్రియ శిష్యుడైన తర్వాత తాను రెక్కలు కలిగిన కంప్యూటరా అన్నట్లుగా కొత్త కొత్త పాఠాలను జీర్ణించుకుంటున్నాడు. ఇంతలోనే చియాంగ్ ప్రయాణమయ్యే రోజు రానే వచ్చింది. అతను అందరితోనూ ప్రశాంతంగా సంభాషిస్తూ ఎటువంటి పరిస్థితులలోనూ నూతన పాఠాలు నేర్చుకోవడం అనే సాధనను ఆపివేయకండి. కంటికి అగమ్యగోచరమైన జీవితపు మార్గదర్శక సూత్రాలను అకలింపు చేసుకోవడానికి అహోరాత్రులు కృషి చేయండి అని అందరినీ ఉత్తేజపరుస్తున్నాడు. ఆ విధంగా మాట్లాడుతూ ఉండగానే అతని శరీరం క్రమక్రమంగా కాంతివంతమై మెరవడం మొదలుపెట్టింది. చివరికి ఎంత అద్భుతమైన కాంతి పుంజంలా మారాడంటే మిరిమిట్లు గొలిపే కాంతిని వెదజల్లుతున్న ఆ పక్షిని మిగతా వారు ఏమాత్రం చూడలేకపోతున్నారు. జొనాథన్, ఇంకా నీ అధ్యాయాన్ని ప్రేమపై కొనసాగించు అని తన ఆఖరి మాటగా పలికాడు. మిగతా వారు కళ్ళు తెరిచేసరికి చియాంగ్ అక్కడ లేడు. రోజులు గడుస్తున్నాయి. గతం తాలూకు భూలోక విషయాల గురించి పదే పదే జొనాథన్‌లో తీవ్రమైన ఆలోచనలు చోటు చేసుకుంటున్నాయి. భూలోకంలో తాను తెలుసుకున్న సత్యం ఇక్కడ నేర్చుకున్న దాంట్లో కనీసం సహస్రాంశమైనా ఉండి ఉంటే, అప్పటి నా జీవితము ఇంకెంత పరమానందంగా ఉండి ఉండేదో అనుకున్నాడు. ఇసుకలో లేచి నిలబడ్డాడు. తప్పక ఆ భూలోకంలో అవధులన్నీ తెంచివేసి కేవలం ఆహార సంపాదన కోసం కాక, ఎగరడంలో ఉన్న అత్యద్భుతమైన అర్థాన్ని తిరిగి సాధించే ప్రయత్నంలో ఉన్న తనలాంటి పక్షి ఒక్కరైనా ఇప్పుడు ఉండి ఉండవచ్చు. సత్యం గురించి మాట్లాడి తనలాగే సంఘం నుంచి వెలివేయబడి ఉన్నవారు కూడా ఉండి ఉండవచ్చు. ఈ విధమైన ఆలోచనలతో జొనాథన్ దయా, ప్రేమలపై సాధనను తిరిగి మొదలుపెట్టాడు. అవునల్లా, జీవితాన్ని అర్థం చేసుకోవడమే ప్రేమ. తాను ప్రేమ స్వభావాన్ని ఇంతగా తెలుసుకుంటున్నాడో, అంతే బలంగా తిరిగి భూమిని చేరాలనే కోరిక అతనిలో కలగసాగింది. ఎందుకంటే ఎంతటి ఒంటివాడైనా బోధకుడిగా ఉండటమే జొనాథన్ నిజ నైజం. తనకు తెలిసిన దాన్ని, తనలాగే సత్యాన్ని తీవ్రంగా వాంఛించే మరో పక్షికి గలగడమే తనకు తెలిసిన ప్రేమ మార్గం. మనోవేగంతో ఎగరడంలో ప్రావీణ్యం పొంది ఇతర సీగల్స్‌కు ఆ విద్యలో శిక్షణ ఇస్తున్న సల్లివన్, జొనాథన్ ఆలోచనలను పసికట్టినట్లున్నాడు. జాన్, ఇదివరకే నువ్వు వాళ్ళచే వెలివేయబడ్డావు. అలాంటప్పుడు ఆ పాత సీగల్స్ తిరిగి నీ హితబోధలను వింటాయా? ఎవరెంత పైకి ఎగురుతారో వారంత దూరం చూడగలరు అనే కదా సూక్తి. అక్కడ నీ పాత సహచరులు స్వర్గం నుంచి కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్నారు. మరి నువ్వేమో వారికి అరచేతిలో స్వర్గం చూపిస్తానంటున్నావు. జాన్, అసలు వారు వారి రెక్కల కొనలను కూడా సరిగా చూసుకోలేని స్థితిలో ఉన్నారు. ఇక స్వర్గం సంగతి వారికెందుకు? వదిలేయ్. దయచేసి నువ్వొక్కడికి వెళ్ళొద్దు. నువ్వు బోధించే దానికన్నా చురుకుగా ఆలోచించే కొత్త తరం సీగల్స్‌కు ఇక్కడ ఉండి
తోచిన సహాయం చెయ్యి. ఒకవేళ చియాంగ్ కూడా ఇక్కడికి రాకుండా తన పాత లోకానికే పరిమితమై ఉండి ఉంటే, నీ గతి ఏమై ఉండేది? ఆలోచించు. ఆ చివరి మాటలు జొనాథన్‌కు సూటిగా తగిలాయి. అవును. సలీవన్ చెప్పిందే సరైనది. ఎవరెంత పైకెగురుతారో వారే అంత ఎక్కువ దూరాన్ని కూడా చూడగలరు. జొనాథన్ అక్కడే ఉండి కొత్తగా వచ్చి చేరే వారికి పాఠాలు నేర్పుతున్నాడు. ఇలా వచ్చే సీగల్స్ అన్నీ జోనాథన్ పాఠాలను చురుకుగా నేర్చుకుంటున్నాయి. అయినప్పటికిని అతనిలో పాత కోరిక మళ్ళీ మళ్ళీ తలెత్తుతూనే ఉంది. లేదు, భూలోకంలో కూడా చాలా శిక్షణ ఇచ్చేవారు ఒకరిద్దరు ఉండే తీరాలి. సంఘం నుంచి నేను వెలివేయబడినప్పుడే చియాంగ్ లాంటి మాస్టర్ నా వద్దకు వచ్చి ఉంటే ఈ పాటికి నేనింత గొప్పవాడినై ఉండేవాడిని. సల్లీ, నేను తప్పకుండా తిరిగి భూమిని చేరుకోవాలి. ఇక్కడ మన శిష్యులు చాలా మందే తయారయ్యారు. ఇక్కడికి వచ్చే కొత్తవారి సంగతి వాళ్ళే చూసుకుంటారు. చివరికి తన నిర్ణయాన్ని చెప్పాడు. సల్లీవన్ ఒక్క మారు ఆశ్చర్యపోయాడు. కానీ మారు మాట్లాడలేదు. చివరకు నాకు దూరమవుతావంటే చాలా బాధగా ఉంది జాన్ అన్నాడు. సల్లీ, అలా మాట్లాడడం నీకే అవమానం. అజ్ఞానిలా ప్రవర్తించకు. ఇక్కడ ప్రతిరోజు మనం దేనిని గురించి సాధన చేస్తున్నాం? మన స్నేహం ఒక కాలానికో, ఒక ప్రదేశానికో పరిమితమైతే మనం వాటిని ఇంకెప్పుడు అధిగమించగలం? మనం విడిపోయినా పర్వాలేదు. కాలం, దూరం అనే విషయాల్ని త్యజించు. తద్వారా నువ్వు అనుబంధాన్ని పెంచుకున్న ఈ ప్రదేశాన్ని, ఈ వర్తమాన కాలాన్ని కూడా అధిగమించగలుగుతావు. ఆ రెండిటిని అధిగమిస్తే మనం ఎప్పుడైనా, ఎక్కడైనా కలుసుకోగలం గదా! నువ్వు తెలివైన వాడివి సుమా! ఆనందంతో నవ్వుతూ అన్నాడు సల్లివన్. భూమి మీద నిలబడి ఎవరికైనా వేల మైళ్ళ దూరంలోని స్వర్గాన్ని చూపించగలడు. అంటే అది నువ్వు తప్ప వేరొకరు కాదు జొనాథన్ లివింగ్‌స్టన్ సీగెల్. తన చూపును మరల్చుతూ ఒక సిలవా మిత్రమా అన్నాడు సల్లివన్. వీడ్కోలు మిత్రమా, తిరిగి కలుసుకుందాం బదులిచ్చాడు జొనాథన్.